స్ట్రెస్ అంటే రియల్ మీనింగ్ నాకు ఈ రోజే అర్థమైంది. ఇప్పటివరకు బెంచ్‌లో ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటదని నాకు అస్సలు అర్థమే కాలేదు. ఆ సిస్టమ్ ముందు గంట కూర్చొని కోడ్ రాసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా పరిగెట్టుకుంటూ ఆఫీస్‌కెళ్ళా. ఇచ్చినా సరే నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఫుడ్ తిన్నా. నాలో ఈ కోణం చూడడం ఇదే నాకు కూడా ఫస్ట్ టైం అసల. పక్క ఇవన్నీ తలుచుకుంటుంటే బీపీ వచ్చేస్తుంది. ఎందుకురా బెంచ్‌లో ఉన్నాను అని. 3:30కి సర్టిఫికేషన్ చేసి బయటకొచ్చేసరికి ఫుల్ మబ్బులు, వర్షం స్టార్ట్ అయిందనమాట అప్పుడప్పుడే. నేనేదో పెద్ద హీరోయిన్ లాగా వర్షం వస్తే ఫీల్ అయిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాను. తర్వాత గుర్తొచ్చింది పైన బట్టలు వేసానని. ఇంకా ఒక్కటే పరుగు. మన దరిద్రం ఎలా ఉంటదంటే ఆ బట్టలు సగం ఆల్రెడీ తడిసిపోయాయి. ఎందుకన్నా ఘోరమైన విషయం ఏంటంటే నా వైట్ ప్యాంట్స్ వాహా ఏమైపోయిందో కూడా తెలియదు, దొరకట్లేదు. తరతరాల ఆన్వాయితీలాగా ప్రతిసారి ఏదో ఒక హాస్టల్లో ఏదో ఒకటి పోతుంది అనమాట. ఈ రోజు మన ఫేట్ బాలేదు కాబట్టి ఇంకా నాకు నేనే హ్యాపీ చేసుకుందామని ఇలా స్ట్రీట్ లోకి వచ్చి నూడిల్స్ కనిపిస్తే మంచిగా పార్సల్ అయితే తెచ్చుకున్నా. నిజం చెప్పాలంటే నూడిల్స్ తిని 1 month అయింది. వైజాగ్ లాస్ట్ డే తిని వచ్చాను. అప్పటి నుంచి నూడిల్స్ ముట్టుకోలేదు. ఇవి తినగానే ప్రాణం లేసొచ్చిందనమాట. చాలా సన్నగా ఉన్నాయి నూడిల్స్. నేను టీఎఫ్సీలో సేమ్ ఇలాంటి నూడిల్స్ తిన్నా. అండ్ అగైన్ ఇక్కడ కూడా టేస్ట్ కూడా బాగుంది. 100 రూపీస్ పడింది. అండ్ దాంతో థమ్స్అప్ కూడా తెచ్చుకున్నా. మంచిగా అది కూడా తాగేసా. సరే మరి బై గైస్.